అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సిరి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ ఈ రోజుల్లో ఈ లైఫ్ స్టైల్ వల్ల చాలామంది ఫేస్ చేస్తున్న ఒక మేజర్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? తప్పకుండా. ఈ సమస్య నిప్పులా పెరిగిపోతుంటుంది. అవును. సో చాప కింద నీరులా పెరిగిపోతుంటుంది. ఒక స్థాయి వచ్చేంత వరకు కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లు కూడా తెలియదు, ఎక్కువ శాతం మంది తెలియదమ్మా. దీని యొక్క ప్రత్యేకత అది. ఏదో ఒక సందర్భాన్ని బట్టి కానీ జనరల్ చెకప్ కోసం కానీ వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్గా చేసేటువంటి పరీక్షల్లో ముఖ్యంగా స్కానింగ్ పరీక్ష చేసినప్పుడు ఆ స్కానింగ్ పరీక్షలో ఫ్యాటీ లివర్ ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఒక 100 మందికి స్కానింగ్ టెస్ట్ చేసినట్లయితే 100 మందిలో దాదాపు 70 మంది 80 మంది లేదా ఇంకా కొంచెం ఎక్కువనే కూడా చెప్పవచ్చు ఫ్యాటీ లివర్ అని చెప్పేసి చెప్తాడు. గ్రేడ్ 1 దీంట్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. అంటే ఫ్యాటీ లివర్ ముదిరే కొద్ది కూడా సివియారిటీ పెరిగిపోతుంది. ప్రథమ దశలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉండవు. ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడ్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉండవు. క్రమక్రమంగా ఫ్యాటీ లివర్ సమస్య పెరిగిపోయే కొద్ది లక్షణాలు కూడా పెరిగిపోతుంటాయి. ఈ ఫ్యాటీ లివర్ ఉండడం చేతనే ఈ షుగర్ వ్యాధి తగ్గకుండా ఉండడము, షుగర్ వ్యాధి వచ్చేదానికి అవకాశం రావడం కూడా ఫ్యాటీ లివర్ వల్ల కలుగుతుంటుంది. ఎందుకంటే ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు లివర్ భాగంలో కొవ్వు విపరీతంగా చేరడం చేత మరి ఈ ఇన్సులిన్ కూడా సమర్థవంతంగా పనిచేయకపోవడం చేత గ్లూకోజ్ కూడా ఏదైతే ఉందో గ్లూకోజ్ కూడా లివర్లో ఉన్నటువంటి సెల్స్ సరిగా ఉపయోగించుకోకపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా షుగర్ విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. చాలా మందికి తెలియదండి. ఫ్యాటీ లివర్ ఉన్నటువంటి వాళ్ళల్లో షుగర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా ఉన్నటువంటి షుగర్ కూడా రక్తంలో తగ్గదు, విపరీతంగా పెరిగిపోతుంటుంది అనమాట. కాబట్టి ఇది కారణం. దీనివల్ల మరి ఫ్యాటీ లివర్ సమస్య మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంత ఒటింత అయిన చందాన సమస్యలు మరీ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడి సిరోసిస్ ఆఫ్ లివర్ అని కూడా లాస్ట్ స్టేజ్లో కలుగుతుంది. అంటే మొత్తం ఫైబ్రస్ ఇదిగా తయారైపోయి అది చికిత్స కూడా అసాధ్యంగా పరిణమించేస్తుంది. సో జలోదరం రావడము, పుట్టభాగంలో నీళ్లు చేరడము, పసిరికలు రావడము, ఒళ్ళంతా దురదలు రావడము, వాంతులు కావడము, రక్తవాంతులు కావడము, ఇవన్నీ లాస్ట్ స్టేజ్లు అండి. ఆ స్టేజ్ వరకు పోకూడదు మనం. కాబట్టి మొదట్లోనే దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ తగ్గేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధము చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనికి కరక్కాయల చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలి. వామును వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి 100 ml గోరువెచ్చని నీళ్ళలో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలిపేసేసి రెగ్యులర్గా సేవిస్తున్నారనమాట. ఈ విధంగా సేవించడం వల్ల క్రమక్రమంగా లివర్ భాగంలో కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైన కొవ్వు కరగడం మొదలైపోయేసేసి భవిష్యత్తులో దానివల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఫార్ములా యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే లివర్ను బాగా చైతన్యవంతం చేస్తుంది. లివర్ నిజంగా ఒక కర్మాగారం. అనేక రకాలైన హార్మోన్స్, ఎంజైమ్స్, ఇతర అనేక రకాలైన కెమికల్స్ అన్నీ ఉత్పత్తి అవుతుంటాయి. లివర్ ప్యూరిఫికేషన్ కూడా చేస్తుంది, డీటాక్సిఫై కూడా చేసేస్తుంటుంది అనమాట అనవసరమైనటువంటి మన బాడీకి హాని చేసేటువంటి పదార్థాలని. కాబట్టి లివర్ను చైతన్యవంతంగా చేసేటువంటి శక్తి కూడా ఈ యొక్క ఫార్ములా ఉంది. అంతేకాకుండా గ్లూటాథయోన్ అని చెప్పేసి, తర్వాత సూపర్ ఆక్సైడ్ డిస్మిడేజ్ అని చెప్పేసి కొన్ని పదార్థాలు లివర్లో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ పదార్థాలు ఎంత ఎక్కువగా ఉత్పత్తి అవుతే లివర్ అంత ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ యొక్క మెడిసిన్ వాడుకోవడం వల్ల, నేను చెప్పినటువంటి మెడిసిన్ వాడుకోవడం వల్ల ఎస్వాడి, సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజు, గ్లూటాథయోనిన్ ఇవన్నీ కూడా లివర్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి కేవలం ఫ్యాటీ లివర్ తగ్గడమే కాకుండా లివర్కి సంబంధించినటువంటి ఇతర జబ్బులు త్వరగా తగ్గేందుకు, కొత్త జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఫార్ములా చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఇది ఫైనల్ స్టేజ్ లో కూడా వాడుకోవచ్చు గురుగారు? కొంతవరకు ఉపయోగం ఉంటుంది, కానీ ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రావండి. అప్పుడు మళ్ళీ వేరే రకమైన ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఇది వాడుకోవాలి. కొంతవరకు కొన్ని లక్షణాలు తగ్గిపోతాయి తప్ప పూర్తి స్థాయిలో మాత్రం ఈ యొక్క ఔషధం ఆ స్థాయిలో పనిచేసేటువంటి పరిస్థితి మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్ డాక్టర్ గారు, చాలా మంచి ఎఫెక్టివ్ రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.